బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే హోటల్ స్టైల్ మినపప్పు వడను ఇంట్లోనే ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొన్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే ఇవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీటిని ప్రిపేర్ చేయడానికి ముందుగా మినపప్పును నానబెట్టుకోవాలి. 1 కప్పు మినపప్పు తీసుకుంటే 1 టీ స్పూన్ బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని 6-7 గంటలు నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైట్ నానబెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. పప్పుని ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే వడలు పర్ఫెక్ట్గా వస్తాయి. పప్పు బాగా నానిన తర్వాత వాటర్ని వడకట్టి మిక్సీ జార్లో వేసుకోవాలి. పిండిని పల్చగా కాకుండా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ చల్లుకొని ఇలా పిండిని గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి, చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా బేకింగ్ సోడా, ఇష్టం ఉంటే మిరపకాయలను కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. పిండినంతా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలపడం వల్ల మనం సోడా వేసాం కాబట్టి ఇది కొంచెం ఫ్లఫీగా అవుతుంది. పిండి ఇలా ఉంటేనే వడలు గుల్లగా క్రిస్పీగా వస్తాయి. ముకుళ్ళలో ఆయిల్ తీసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలను వేసుకోవాలి. చేతికి వాటర్ అద్దుకొని పిండిని ఇలా కొద్దిగా తీసుకొని హోల్ చేసి వేసుకోవాలి. వడలు వేయగానే పైకి వస్తే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. వడలను ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని ఇంకో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే వడలు క్రిస్పీగా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న వడలను పల్లీ చట్నీ, సాంబార్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.